ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈ వీడియోలో పురాణాచమన మంత్రాలు వాటి భావం చెప్దామనుకుంటున్నా అండి. మనం ప్రతి పూజ, వ్రతము, శుభకార్యాలు ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ఆచమనం చేస్తాం కదండి. ఆ ఆచమనంలో 24 మంత్రాలు చెబుతామండి. వాటి భావనలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది ఓం కేశవాయ స్వాహ అంటే కేసి అనే రాక్షసుని చంపిన క్లేశములను హరించు దైవానికి నమస్కారం. రెండోది ఓం నారాయణాయ స్వాహ అంటే చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారం. మూడోది ఓం మాధవాయ స్వాహ అంటే మాధవి అంటే లక్ష్మీమాత అన్నమాట. లక్ష్మీమాత భర్తకు నమస్కారం. ఓం గోవిందాయ నమః. నాలుగోది ఇది గోవులను రక్షించు దైవానికి నమస్కారం అని అర్థం అన్నమాట. ఐదోది అయితే ఓం విష్ణవే నమః విశ్వమంతా నిండి ఉన్న దైవానికి నమస్కారం. ఆరోదైతే ఓం మధుసూదనాయ నమః మధు అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారం. ఇకపోతే ఏడోది ఓం త్రివిక్రాయ నమః ముల్లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారం. ఎనిమిదోది ఓం వామనాయ నమః వామన అవతార రూప దైవానికి నమస్కారం అని అర్థం అన్నమాట. ఇకపోతే తొమ్మిదవది ఓం శ్రీధరాయ నమః అంటే లక్ష్మీదేవిని వక్షస్థలాన ధరించిన దైవానికి నమస్కారం. పదోది ఓం హృషికేశాయ నమః అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన దైవానికి నమస్కారం అని అర్థం అన్నమాట. ఇకపోతే 11వది ఓం పద్మనాభాయ నమః నాభిలో పద్మం కలిగిన దైవానికి నమస్కారం. 12వది ఏంటంటే ఓం దామోదరాయ నమః కడుపు చుట్టూ తాడు కడుపులో లోకములున్న దైవానికి నమస్కారం. 13వది ఓం సంకర్షణాయ నమః అంటే అర్థం ఏంటంటే ప్రళయాలన్నిటినీ ఆకర్షించి మింగే దైవానికి నమస్కారం అని అన్నమాట. 14వది ఓం వాసుదేవాయ నమః వసుదేవసుతునికి నమస్కారం. 15వది ఓం ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నాయ నమః అంటే ఏంటంటే తేజరూపమునకు నమస్కారం అంటే తేజోరూపం అన్నమాట. 16వది ఓం అనిరుద్ధాయ నమః ఎవరు జయించలేని దైవానికి నమస్కారం. ఓం పురుషోత్తమాయ నమః ఉత్తమ దైవానికి నమస్కారం. 18వది ఓం అధోక్షజాయ నమః అంటే భూమి ఆకాశం మధ్యనున్న దైవానికి నమస్కారం. 19వది ఓం నారసింహాయ నమః అంటే నర ప్లస్ సింహం నరుడు సింహం రూపంలో ఉన్న దైవానికి నమస్కారం. 20వది ఓం అచ్యుతాయ నమః నశించని దైవానికి నమస్కారం. ఓం జనార్దనాయ నమః జనులు మేలు కోరి పూజించే దైవానికి నమస్కారం. 22వది ఓం ఉపేంద్రాయ నమః ఉప ప్లస్ ఇంద్ర ఉపేంద్ర ఇంద్రియ నిగ్రహాన్ని పెంచే శక్తికి నమస్కారం. ఓం హరయే నమః ప్రళయాన అంతా విష్ణువుకు నమస్కారం. 24వది ఓం కృష్ణాయ నమః అంతా ఆకర్షించు చల్లని దైవానికి నమస్కారం. ఇవండి కేశవనామాలని కూడా అంటాము వీటిని. ఈ ఆచమనం చేసేటప్పుడు వీటి అర్థాలన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.